గోల్డ్ రేట్స్ కొండెక్కి కూర్చున్నాయి. మిడిల్ క్లాస్ వారి నెక్స్ట్ ఛాన్స్ ఏంటంటే ఇంకేంటి, వెండి ఒక్కటేగా. ఏదైనా పండక్కో శుభకార్యానికో సెలబ్రేషన్కో కొనుక్కోవాలి అంటే వెండి వైపే చూస్తున్నారు సామాన్యులు. కానీ ఆ వెండి కూడా అంత ఈజీగా దొరకను అంటోంది. వెండి ధరల ట్రెండ్ ఎలా ఉందో ఒక్కసారి 25 ఏళ్ల ఫ్లాష్ బ్యాక్ వెళ్ళి గనక మనం చూసినట్టయితే 2000వ సంవత్సరంలో వెండి కిలో వచ్చేసి 7,900 రూపాయలు. 2004లో 11,770కి చేరింది. 2010 వచ్చేసరికి 27,255 రూపాయలైంది. ఏడాదిలోనే రెండింతలు పెరిగి 2011లో 56,900కు చేరింది. మళ్ళీ కింది చూపులు చూసి తగ్గుతూ మళ్ళీ పెరుగుతూ 2024 వచ్చేసరికి 1,00,000 మార్కును టచ్ చేసింది వెండి. కట్ చేస్తే 2025లో వెండి ధర ఆకాశమే హద్దుగా పోతోంది. ఏడాదిలో రెండింతలు పెరిగి 2 లక్షల రూపాయల మార్కును టచ్ చేసింది. జూన్లో 1,14,000 ఉన్నటువంటి కిలో వెండి ధర జూలైలో అక్షరాల 1,25,000ను టచ్ చేసింది. ఒక్క డిసెంబర్ నెలలోనే దాదాపు 30,000 పెరిగి పట్ట పగ్గాలు లేకుండా పరుగులు పెడుతూ వస్తోంది. మంగళవారం 4,000 తగ్గినట్టే తగ్గి ఆ వెంటనే ఒరిజినల్ స్పీడ్ పెంచేసింది. నిన్న ఒక్కరోజే ఏకంగా 11,000 పెరిగి ఆల్ టైమ్ హైకి చేరింది. గురువారం తర్వాత బులియన్ లెక్క తేలేసరికి మళ్లీ 2,000 పెరిగి 1,24,000 వద్ద ట్రేడ్ అవుతోంది. వెండి కిలో ధర మొదట్లో వెండి మీద ఇన్వెస్ట్మెంట్ కోసం ఎగపడ్డారు. సిల్వర్ ఎక్స్చేంజ్ ట్రేడ్లో డిజిటల్ పెట్టుబడులు కూడా వెల్లువెత్తాయి. వెండిని పెట్టుబడి మార్గంలో భావించని కొందరైతే ప్లాన్ బి వైపు చూస్తున్నారు. లాంగ్ రన్లో లాభాలు వస్తాయన్న గ్యారంటీ లేకపోవడంతో వెండి వైపు చూడడం లేదు. అటు డొమెస్టిక్ యూజర్లైతే ఇంట్లో ఉండేటువంటి పాత వెండిని బయటకు తీస్తున్నారు. వెండి చెంబులు, గిన్నెలు, కంచాలు, పూజా సామాగ్రి దేన్ని వదిలిపెట్టడం లేదు. 80% ధర వచ్చినా చాలు అంటూ అమ్మేస్తున్నారు. ఇక కొత్త వెండి వస్తువులు కొనాలనుకునే వాళ్లను ఒక ఫ్లాష్ బ్యాక్ భయపెడుతోంది. 2011 తర్వాత ఒక్క ఏడాదిలోనే డబుల్ ధమాకా కొట్టి రెండింతలైన వెండి ఆ తర్వాత ఢమాల్న పడిపోయింది. తేరుకోవడానికి 10 ఏళ్లు పట్టింది. 2025 కూడా అటువంటి సర్ప్రైజ్నే ఇవ్వబోతుందా? 1,00,000 దాటి 2 లక్షలైన వెండి 26లో డబుల్ అయి 4 లక్షలకు వెళుతుందా? చూద్దాం. ఏదైతేనేం వెండి ధర సగటు వినియోగదారుడితో దోబూచులాడుతోంది అని చెప్పొచ్చు.